అంటే ఇప్పుడు డిఎస్పి చైతన్య అక్కడ చేసినటువంటి దురాఘాతాల్ని అరాచకాల్ని సిట్టు ప్రశ్నించకుండా అతన్ని సస్పెండ్ చేయకుండా నీకు ఆర్డర్స్ ఎవరిచ్చారు? నువ్వు ఎందుకు తాడిపరిచి వెళ్ళావు? జేసీ ఇంటి మీద దాడి ఎందుకు చేశావు? పోలీసులను తీసుకొని చెప్పి సిట్టు బృందం ఇంతవరకు ఎందుకు ప్రశ్నించలేదు? ఇంతవరకు అతనికి ఆర్డర్స్ ఇచ్చిన వాళ్ళు ఎవరని చెప్పి పబ్లిక్ డొమైన్ లో పెట్టలేదు అంటే నాకు అనుమానం కలుగుతా ఉంది. ఇదంతా కూడా 1300 మందిని గుర్తించిన 1200 మందిని గుర్తించిన వీళ్ళందరినీ కూడా అమాయకుల్ని బలి చేసేటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అసలు దొంగలు అసలు నేరస్తులు పారిపోయారు. ఇవాళ మనం చూసాం కదండి, తిరుపతిలో ఆ ఇచ్చినటువంటి నివేదిక ఆ చంద్రగిరి మీద ఎటువంటి సమ్మెట తీసుకొని అతన్ని చంపటానికి పులివర్తి నాని చంపటానికి ఎమ్మట పడితే అసలు ఆ నివేదిక లేదు. అక్కడ కలెక్టర్ ఇచ్చినా అక్కడ ఎస్పీ ఇచ్చినా ఆ నివేదిక లేదు. ఇచ్చారు కదా కలెక్టర్ నివేదిక, టీడీపీ వాళ్ళే రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. జస్ట్ పరిస్థితి ఏంటో తెలుసుకోవడానికి వైసీపీ వాళ్ళు వచ్చారనేదే నివేదిక ఇచ్చి మీ మీద వ్యతిరేకంగా ఇచ్చారు. అదే మా మీదే ఇచ్చారు. ఆ కారు వాళ్ళ భార్య చేసినటువంటి కామెంట్స్ మీద ప్రజలు రెచ్చిపోయారంట ఆ నివేదికలో. ఇంటర్నెట్ లో ఆవిడ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వల్ల ఇదంతా జరిగిందని అంటున్నారు. నేను ఒకటే చెప్తా ఉన్నానండి, ఇప్పటికైనా సరే సిఎస్ జవహర్ రెడ్డిని మార్చకపోతే ఈ సిట్టు లేదు గిట్టు లేదు, ఏమీ జరగదు. అమాయకులు బలైపోతారు, వాళ్ళకి శిక్షలు పడతాయి, వాళ్ళ కుటుంబాలు రోడ్డు మీద పడతాయి. అసలు దొంగలు వెళ్ళిపోయారు. మీరు ఇవాళకైనా సరే నేను సిట్టు బృందాన్ని ప్రజలకు చెప్తా ఉన్నా, డిఎస్పీని పిలిపించండి, చైతన్యాన్ని పిలిపించండి, మాట్లాడండి. ఎందుకు నీకు ఎవరిస్తే ఆర్డర్స్ నువ్వు తాటపరిచి వెళ్ళావు? అతన్ని సస్పెండ్ చేయాలా? అతన్ని సస్పెండ్ చేయటమే ఒక ప్రమాణికం. కాబట్టి ఎవరిని టార్చర్ చేసినా వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గర తీసుకున్నటువంటి డబ్బులు అశ్రిత పక్షపాతానికి అలవాటు పడి ఈ రాష్ట్ర పోలీసు వ్యవస్థని భ్రష్టు పట్టించారు. ఇంతగా భ్రష్టు పట్టినటువంటి పోలీసు వ్యవస్థ ఏ రాష్ట్రంలో లేదు. మన రాష్ట్రంలో ఎప్పుడు కూడా మేము చూడలేదు. రేపు ఎన్నికల అనంతరం కూడా ఏమంటే తెలిసిపోయింది. ఎన్నికల్లో ఓటింగ్ సరళి చూసిన తర్వాత దేశ విదేశాల నుండి ఇతర రాష్ట్రాల నుండి వచ్చి ప్రజలు తండోపతండాలకు ఎప్పుడూ లేనంత పోలింగ్ జరిగిందంటే ఈ రాష్ట్రంలో ప్రభుత్వం మారబోతా ఉందనేది తెలిసిపోయి తాము ఓడిపోతున్నామని తెలిసిన వాళ్లే అరాచకాలు చేశారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వస్తే మళ్ళీ మేము ఈ కక్ష తీర్చుకోలేమని చెప్పేసి చేసినటువంటి అల్లర్లు తప్పితే వేరే కాదని చెప్పి విశాఖపట్నంలో చూడండి, అక్కడ విష్ణుకుమార్ రాజు బాధితుల తరఫున మాట్లాడితే పోలీసులు ఆయన మీద కేసు పెట్టారు. అంటే ఇప్పటికే పోలీసింగ్ ఎలా పనిచేస్తుందో అదే. అందుకనే ఒక్క నిమిషం, జనసేన ఒపీనియన్